నమస్కారం. తెలుగులో ఒక అద్భుతమైనటువంటి సామెత ఉంది. అదేంటంటే మెత్తవాడిని చూస్తే మత్తబుద్ధి అని. దీన్ని బట్టి మనం మెత్తగా ఉండకూడదు. ఎవరినైనా కరవకపోయినా కనీసం బుస కొట్టాలి. ఎందుకంటే మెత్తగా ఉంటే లోకం అతన్ని చాలా తక్కువగా చూస్తుంది. ఈ విషయాన్ని మనకి తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని మాగుడు అనేటువంటి కవి రచించాడు. మాగుడు ప్రౌఢ కవుల్లో ఒకడు. ఉపమా కాళిదాసస్య భారవేహే అర్ధగౌరవం దండినః పదలాలిత్యం మాఘే సంతి త్రయోగుణాః అని పెద్దలు చెప్తారు. ఉపమాలంకార ప్రయోగంలో కాళిదాసు చాలా గొప్పవాడు. అర్ధగౌరవాన్ని పాటించడంలో, అంటే అల్పమైన పదాల్లో ఎక్కువ అర్థం చెప్పడంలో భారవి గొప్పవాడు. లలితమైన పదాలు వాడడంలో దండికి చాలా గొప్పవాడు. ఈ మూడు లక్షణాలు ఒక్క మాగుడిలో చోటు చేసుకున్నాయి. అందువల్ల మాఘీ సంతి త్రయోగుణ అన్నారు. సరే, ఆ విషయం అలా ఉంచుదాం. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక శాస్త్రీయమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనకి సూర్యగ్రహణం అప్పుడప్పుడు వస్తుంది. చంద్రగ్రహణం సూర్యగ్రహణం కంటే ఎక్కువసార్లు వస్తుంది. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకుని ఈ శ్లోకాన్ని పరిశీలిద్దాం. ముందుగా శ్లోకం చూద్దాం. తుల్యే పరాధే స్వర్భాను భానుమంతం చిరీణయత్ హిమాంశుం ఆసుగ్రసతే తన్మృదిమ్న ఫలం స్మృతం. తుల్యేపరాధే తప్పు సమానంగా చేసినప్పటికీ, స్వర్భాను అంటే రాహువు భానుమంతం సూర్యుడిని చిరేణ చాలా తక్కువగా పట్టుకుంటాడు. హిమాంశు చంద్రుణ్ణి ఆసుగ్రసతే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు పట్టుకుంటూ ఉంటాడు. తత్ అది మృదిమ్న ఫలం మెత్తగా ఉండడానికి ఉండేటువంటి ఫలంగా స్మృతం చెప్పబడింది. అంటే ఇద్దరూ తప్పు సమానంగా చేసినప్పటికీ రాహు సూర్యుడిని అప్పుడప్పుడు బాధిస్తాడు, చంద్రుడిని చాలా ఎక్కువసార్లు బాధిస్తాడు. ఎందుకంటే మెత్తగా ఉండడమే దానికి కారణం అని ఈ పద్యం యొక్క తాత్పర్యం. అంటే అమృతం పంచవలసిన అవసరం వచ్చింది. దేవతలకేమో మంచి అమృతాన్ని, రాక్షసులకు చెడ్డ అమృతాన్ని విష్ణుమూర్తి పంచుతున్నాడు. పంచేటప్పుడు కొంతమంది రాక్షసులకు ఈ విషయం తెలిసింది. వాళ్ళు ఏం చేశారంటే దేవతల లైన్లోకి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళల్లో రాహువు, కేతువు వాళ్ళు దేవతల యొక్క లైన్లో ఉన్నారు. ఈ విషయాన్ని సూర్యచంద్రులు ఇద్దరు కనిపెట్టారు. ఎప్పుడైతే అమృతం విష్ణు పంచుతున్నాడో ఆ అమృతం వాళ్ళ చేతిలోకి వచ్చే సమయానికి వీళ్ళిద్దరూ మనవాళ్ళు కాదు అని విష్ణువుకి చెప్పాడు. అప్పటికే వాడు అమృతం తాగేశారు. తాగేసేటప్పటికి విష్ణుమూర్తి అతని యొక్క శిరస్సుని ఖండించాడని, అతను రాహుగా ఉన్నాడని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఇద్దరు ఒకే తప్పు చేశారు. కానీ రాహువు సూర్యుని ఎక్కువ బాధించడు, చంద్రుడిని ఎక్కువ బాధిస్తుంటాడు. ఎందువల్లంటే అతను మెత్తగా ఉంటాడు కాబట్టి. అందువల్ల మెత్తగా ఉంటే మొత్త బుద్ధి. దీన్ని మనసులో పెట్టుకుని ప్రతివాడు మెత్తగా ఉండకుండా గంభీరంగా ఉండేలాగా ప్రయత్నం చేయాలి. శ్లోకం మరోసారి చూద్దాం. తుల్యేపరాధే అపరాధం సమానమైనప్పటికీ, స్వర్భాను రాహు భానుమంతం సూర్యుడిని చిరేణ అంటే చాలా చిరకాలానికి అప్పుడప్పుడు
హిమాంశుం చంద్రుణ్ణి ఆసుగ్రసతే అంటే ఎక్కువసార్లు, గ్రసతే అంటే పట్టుకుంటాడు, యత్ ఏదైతే ఉందో తత్ అది మృదిమ్న ఫలం అంటే మెత్తగా ఉండడానికి ఫలంగా స్మృతం చెప్పబడింది. ఈ శ్లోకాన్ని మరోసారి చూద్దాం. తుల్యీపరాధే స్వర్భాను భానుమంతం చిరేణయత్ హిమాంశుమాసు గ్రసతే తన్మృదిమ్న ఫలం స్మృతం. కాబట్టి మెత్తగా కనిపించకూడదు, మెత్తగా ఉండొచ్చు కానీ. కాబట్టి మనం ఎవరిని కరవకపోయినా బుస కొట్టాలి, లేకపోతే సమాజం అన్ని గేలి చేస్తుంది, పరిహసిస్తుంది, అవమానిస్తుంది అని ఈ శ్లోకంలో ఉండేటువంటి అర్థం. నమస్కారం.